హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు అందరూ? నేటి మాట అపొస్తలుల కార్యములు 1:19లోనే అకెల్దమ అనగా రక్తభూమి. ఇదేంటి ఎక్కడో విన్నట్టుందే అనుకుంటున్నారా? బేతనే మరియా ఆ యేసయ్యను అత్తరుతో అభిషేకిస్తున్నప్పుడు ఈ అత్తరు ఎందుకు అమ్మి బీదలకు ఇవ్వచ్చు కదా అని ప్రశ్నించిన ప్రబుద్ధుడు బీదల మీద ప్రేమతో కాదు కానీ తన దగ్గరున్న ఆ డబ్బు సంచిలోంచి తస్కరించే హస్తలాఘవం ఉన్నవాడు, 30 వెండి నాణేలకు గురువును అమ్మేసిన శిష్యుడు, యేసయ్య శిలువ మరణం తర్వాత మారుమనసు పశ్చాత్తాపం పొందిన యేసునొద్దకు తిరిగి రాక జకర్యా 11:13 వలె ఆ వెండి నాణ్యాలను ఆలయంలో పారేసి పోయి ఊరిపెట్టుకొని అపొస్తలుల కార్యాలు 1:18 వలె తలక్రిందులుగా పడి నడిమికి బద్దలై పేగులన్నీ బయటకు వచ్చి మరణించినవాడు ఎవరంటారు? ఇస్కరియోతుకు చెందిన యూదా. ప్రధాన యాజకులు ఆ వెండి నాణ్యాలను తీసుకొని అవి రక్తక్రయధనము గనక వాటిని కానుక పెట్టెలో వేయకూడదని వాటితో విదేశీ శ్మశాన వాటికకు ఒక కొమ్మరివాని పొలాన్ని కొన్నారు. దాన్నే రక్తపు పొలమని అన్నారు. మనం గనక అరే అబ్బాయి, నువ్వు 3.5 సంవత్సరాల నుంచి ఆ యేసయ్యతోనే ఉన్నావు, ఆ యేసయ్యతోనే తిరుగుతున్నావు, ఆ యేసయ్య చేసిన అద్భుతాలన్నీ చూస్తూనే ఉన్నావు కదా, మరి ఇలాంటి పాడుబుద్ధులు ఎందుకు వచ్చాయి అని అడిగితే నాలో సాతాను దూరాడు అంటాడు యూదా. మరి పాపానికి ఫలితం మీరు చూస్తూనే ఉన్నారుగా. ఆ పరలోక పట్టణ ప్రాకార పునాదుల మీద అపొస్తలులతో పాటు పేరు వ్రాయబడవలసిన వాడు అర్థాంతరంగా అసూలు బాశాడు. 109వ సంకీర్తన 8వ వచనంలో వలె ఆ స్థానాన్ని మత్తీయ భర్తీ చేశాడు. మీకు తెలుసా? మరి కాసేపట్లో తనను అప్పగింపబోతున్న ఇస్కరియోతు యూదాని ఆ యేసయ్య చెలికాడా అని సంబోధించాడు. ఫ్రెండ్, అటువంటి క్రీస్తును నీ రక్షకునిగా విశ్వసించు. నీవు క్షమించబడి జీవగ్రంథంలో పేరును సంపాదించుకుంటావు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు ఆల్.